ఫరో ఎదుటికి వెళ్ళి ఫరోను ఇలా అడుగుతాడు, అదేమిటంటే నన్ను సేవించటకు నా ప్రజలను కొని. పలుమార్లు దేవుడైన యెహోవా మోషేను ఫరో ఎదుటకు పంపిస్తూ ఈ మాటను ఫరోకు చెప్పమని యెహోవా మోషేను ప్రేరేపిస్తున్నట్లుగా మనం చూడవచ్చు. అయితే మోషే ఫరో దగ్గరకు 10 సార్లు పంపబడిన వాడుగా మనకు కనబడుతున్నాడు. మోషే నన్ను సేవించటకు నా ప్రజలను పోనేమో అని ఫరోకు చెప్పడానికి 10 సార్లు వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఈ 5వసారి దేవుడు మరలా మోషేని పిలిచి మోషేతో అంటున్నాడు, నీవు ప్రొద్దున లేచి ఫరో ఎదుట నిలువుము, ఇదిగో అతడు ఏటి యొద్దకు పోవును, నీవు అతన్ని చూచి నన్ను సేవించటకు నా ప్రజలను పోనేము. ఇశ్రాయేలు ప్రజలను చెర నుండి విడిపించడానికి దేవుడు మోషేను ఫరో యొద్దకు 10 సార్లు పంపించాడు. అయితే 9వసారి చేసిన కార్యము తరువాత 10వసారి మరలా మోషే వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలను విడిపించు, నేను మా దేవునికి ఆరాధించాలి అని చెప్పినప్పుడు 10వసారి చేసిన కార్యమును బట్టి ఫరో దేవునికి భయపడిన వాడే ఇశ్రాయేలును పంపించిన వాడుగా మనకు కనబడతాడు. అయితే 5వసారి ఇది ప్రత్యేకమైన పిలుపుగా మనం దీన్ని చూడవచ్చు. ఎందుకంటే 20వ వచనంలో రాయబడింది, నీవు ప్రొద్దున లేచి. మనము ఈ భాగంలో చూసినట్లయితే మన ధ్యానము నిమిత్తము మనం ఈ మాటను వేరుపరచుకుందాం. నీవు లేచి, ఈ మాటను మనము పక్కన పెట్టి చూసినట్లయితే నీవు లేచి. అయితే ఇంతకు మోషేను దేవుడు ఎందుకు పిలుచుకున్నాడు, మోషే ఎందుకు పిలువబడ్డాడు, మోషేనే దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు అనేది మనం చూసినట్లయితే రండి, నిర్గమాకాండము 3వ అధ్యాయం 7వ వచనం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచుతుంది. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను విడిచిని, వారి దుఃఖములు నాకు తెలిసేనవి. కాబట్టి ఐగుప్తీయుల చేతుల నుండి వారిని విడిపించుటకు ఆ దేశము నుండి విశాలమైన మంచి దేశములకు, అనగా కనానీయులకును, హితీయులకును, అమోరీయులకును, పెరిజ్జీయులకును, హివ్వీయులకును, యెబూసీయులకును నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. ఇశ్రాయేలీయుల మొర నిజముగా నా ఎదుకు చేరినది. ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచితిని కాగా రమ్ము. అయితే దేవుడైన యెహోవా మండుచున్న పొదలో నుండి మోషేతో మాట్లాడుతున్న సన్నివేశం ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే యెహోవా ఏమి మాట్లాడుతున్నాడంటే మోషే నా ప్రజలైన ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఎంతో శ్రమ పెట్టబడుతూ ఉన్నారు, వారు ఎంతో బాధను అనుభవిస్తూ నాకు మొరపెడుతున్న వారుగా ఉన్నారు. నేను వారి మొరను ఆలకించాను. ఐగుప్తీయులు వారిని ఎంతగా బాధపడుతున్నారో, వారిని ఎంతగా కష్టపెడుతున్నారో నేను చూసి ఉన్నాను. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించడానికి, ఐగుప్తీయుల బానిసత్వంలో నుండి వారిని విడిపించడానికి నేను దిగి వచ్చాను అని చెప్పాడు. పాలు తేనెలు ప్రవహించే దేశంలో వారిని నడిపించడానికి నేను దిగి వచ్చాను అని చెప్పాడు. అయితే యెహోవా ఇశ్రాయేలీయులను విడిపించాలి అని ఒక ఉద్దేశంతో, ఒక ప్రణాళికతో మనకు కనబడుతున్నాడు. దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయులను విడిపించాలి అనుకుంటున్నాడు. ఎక్కడి నుండి విడిపించాలి అంటే ఐగుప్తీయుల బానిసత్వం నుండి విడిపించాలి అనుకుంటున్నాడు. అయితే ఆయన విడిపించాలి కాబట్టి ఆయనకు ఒక వ్యక్తి కావాలి. అక్కడ మనం 10వ వచనంలో చూసినట్లయితే కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవాలని. చాలు. అయితే 8వ వచనం ఆఖరిలో మనం చూసినట్లయితే పాలు తేనెలు ప్రవహించే దేశమునకు వారిని నడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. మన దేవుడైన యెహోవా ఎందుకు దిగివచ్చాడు అని చెప్తున్నాడు అంటే ఇశ్రాయేలును విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశములు వారిని ఉంచడానికి, వారిని నడిపించడానికి దిగివచ్చానని చెప్పాడు. అయితే అక్కడ ఇంకొక కార్యం ఆయన చేసినది ఏమిటంటే మోషేను పిలుచుకోవడానికి ఆయన వచ్చిన వాడు అనుకుంటున్నాడు. ఆయన వచ్చాడు, కాగా రమ్ము. కాగా అంటే కాబట్టి నీవు రమ్ము. ఎందుకు రమ్మంటున్నాడు అంటే ఇశ్రాయేలీయుల మొర నిజంగా ఆయన యుద్ధకు చేరింది. ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూశారు కాబట్టి మోషేను దేవుడు రమ్మని పిలుస్తున్నాడు. ఇంతకు మోషేను ఎందుకు రమ్మంటున్నాడు తర్వాత చూసినట్లయితే
ఫరో ఎదుటకు నిన్ను పంపేదను. ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలను. ఈ చెరలో ఉన్న ఇశ్రాయేలీయులను, బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలీయులను పాలు తేనెలు ప్రవహించే దేశమైన కనానులోనికి నడిపించడానికి ఒక వ్యక్తి అవసరమయ్యాడు. ఆ వ్యక్తిగా మోషేను దేవుడు ఎన్నుకున్నట్లుగా మనం చూస్తున్నాం. మోషేకు పిలుపు వచ్చింది, రమ్ము అని దేవుడు చెప్పాడు. మోషేను ఇశ్రాయేలీయులను విడిపించడానికి మోషేను దేవుడు ఎన్నుకున్నాడు. అయితే మోషే ఈ పిలుపు విన్నాడు. విని దేవునికి ఏమని ప్రత్యుత్తరం ఇస్తున్నాడంటే 7వ వచనం నుండి 10వ వచనం వరకు దేవుడు మాట్లాడిన మాటలు మనకు కనబడతాయి. అయితే 11వ వచనంలో మనం చూసినట్లయితే, అందుకు మోషే నేను ఫరో ఎదుటకు వెళ్ళుటకును ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవటకును ఎంతటి వాడని దేవుడితో అన్నాడు. అయితే మోషే ఇస్తున్న ప్రత్యుత్తరం ఏమిటంటే, దేవుడు మోషేను వెళ్ళమని చెప్పాడు, మోషేను రమ్మని చెప్పాడు, ఐగుప్తీయులను నడిపించడానికి నువ్వు నాకు అవసరం అని చెప్పాడు. అయితే ఇప్పుడు మోషే దేవుడితో ఏమంటున్నాడంటే, నేను ఫరో ఎదుట నిలవడానికి అర్హుడు కాను అంటున్నాడు. ఎందుకు మోషే ఫరో ఎదుట నిలవడానికి అర్హుడు కాదు అంటే, ఇశ్రాయేలీయులను హింసిస్తున్న ఐగుప్తీయులను అతడు కొట్టి చంపినవాడు కాబట్టి, అతడు ఐగుప్తీయులను చంపాడు. ఆ నేరం అతని మీదకి వస్తుందని అతడు భయపడి ఐగుప్తు దేశం నుండి పారిపోయిన వాడుగా మనం ఎరిగిన వాళ్ళము. అయితే ఈ మోషే ఫరో ఇంటిలోనే పెరిగినవాడు, కానీ ఫరో ఎదుట నేను నిలవబడటానికి యోగ్యుడను కాదు అంటున్నాడు. బహుశా ఒకవేళ మోషే ఫరోను చూసి భయపడుతున్న వాడుగా మనకు కనబడతాడు. ఎందుకంటే ఐగుప్తీయులను అతడు చంపాడు కాబట్టి చంపిన నేరము మోషే మీద ఉంది. కాబట్టి మోషే నేను ఫరో ఎదుట నిలవడానికి అర్హుడను కాను అని దేవునికి ప్రత్యుత్తరం ఇస్తూ ఇంకా ఏమంటున్నాడు అంటే, చూడండి, ఇశ్రాయేలీయులను ఐగుప్తుల నుండి తోడుకొని పోవటకు ఎంతటి వాడనని దేవుడు ఇశ్రాయేలు ప్రజలను నేను విడిపించలేను, ఇశ్రాయేలీల ప్రజలను నేను నడిపించలేను. ఎందుకు ఆ మాట అంటున్నాడంటే, ఇశ్రాయేలీలు ఒక కుటుంబం కాదు, ఒకరిద్దరు కాదు, ఇక 10 కుటుంబములు కాదు, వేలాది మంది, లక్షల మంది ప్రజలుగా మనకు కనబడుతూ ఉన్నారు. అయితే మోషేని దేవుడు రమ్మని పిలుస్తుంటే మోషే దానికి ఆటంకము చెప్తున్న వాడిగా కనబడుతున్నాడు. నేను ఫరో ఎదుట నిలబడడానికి యోగ్యుడను కాదు, ఇశ్రాయేలును నడిపించడానికి నేను అర్హుడను కాదు అని ప్రభువుకు సమాధానం ఇస్తున్నాడు. అయితే ఆయన దేవుడు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చాడంటే, నిశ్చయముగా నేను నీకు తోడైండను, నేను నిన్ను పంపినట్టుకు అది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తుల నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతము మీద దేవుణ్ణి సేవించలేరు. ఇప్పుడు దేవుడు మోషేకి మరలా ప్రత్యుత్తరం ఇస్తున్నాడు. మోషే, నీవు ఫరో ఎదుటకు వెళ్ళటానికి భయపడనక్కర్లేదు, నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు మాత్రమే ఇశ్రాయేలును నడిపించగలవు, నువ్వు ఇశ్రాయేలీయులను చెర నుండి తీసుకురాగలవు, నేను నీకు తోడుగా ఉంటాను అని చెప్తూ నువ్వు ఈ కార్యాన్ని చేస్తా ఉన్నదానికి సూచన ఏమి అని చెప్పాడంటే, ప్రభు నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించలేదు. అయితే ఇక్కడ మోషే ఇంకా దేవుడు రమ్మని పిలిచిన పిలుపుకు అంగీకరించిన వాడు కాదు. కానీ దేవుని చిత్త ప్రకారం ఎలా ఉన్నదంటే, మోషే ఇశ్రాయేలీయులను ఖచ్చితంగా ఈ పర్వతం మీదకి తీసుకొని వస్తాడు అనే చిత్తము దేవునిలో ఉంటే మోషే తిరస్కరిస్తున్న వాడిగా కనబడతాడు. అయితే తర్వాత మోషే చిత్తగించుము అని రాయబడి 13వ వచనంలో, మోషే చిత్తగించుము, నేను ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపానని వారితో చెప్పగా వారు ఆయన పేరేమని అడిగారు, వారితో నేనేమి చెప్పగలనని దేవుడు. అయితే దేవుడు ఇచ్చిన సమాధానం మోషే శ్రద్ధగా అన్నాడు, నేను నీకు తోడుగా ఉంటాను అన్నాడు, నువ్వు మాత్రమే విడిపించి తీసుకురాగలవు అని చెప్పాడు. ఇప్పుడు మరలా మోషే దేవునికి ఇంకొక సాగు చెప్తున్న వాడుగా కనబడుతున్నాడు. అయ్యా చిత్తగించు, నేను ఫరో ఎదురుకు వెళ్తాను, ఇశ్రాయేలు ఎదురుకు వెళ్తాను, మీ పితరుల దేవుడు నన్ను మీ ఎదురుకు పంపించాడు, మీకు స్వేచ్ఛనివ్వాలని, పాలు తేనెలు ప్రవహించే దేశంలో మిమ్మల్ని చేర్చాలని మీ దేవుడైన యెహోవా ఆశపడుతున్నాడు, కాబట్టి నేను మిమ్మల్ని తోడుకొని పోవటానికి వచ్చాను అని నేను వారికి చెప్తే ఆయన పేరు వారు అడుగుతారు కదా, అప్పుడు నేనేమి సమాధానం ఇవ్వాలి అని ప్రభువును అడిగిన వాడిగా కనబడుతున్నాడు మోషే. అందుకు ప్రభు ఏమని చెప్తాడంటే, నేను ముందువాడను అనువాడను అని చెప్తాను. మనకు సమయం లేదు కాబట్టి త్వరగా దాటుగా, నేను ఉండునను వాడను, మీ యొద్దకు నన్ను పంపానని
నీవు ఇశ్రాయేలీయులతో చెప్పగలను. అయితే ప్రభువు తన ఐడెంటిఫికేషన్ ని లేక తన గుర్తును మోషేకు, తన పేరును మోషేకు చెప్పిన వాడుగా కనబడుతున్నాడు. అంత మాత్రమే కాదు, శాశ్వతమైన జ్ఞాపకార్థం నామము మోషేకు ఆయన చెప్పినట్లుగా మనం 15వ వచనంలో చూడవచ్చు. మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడునైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలను. నిరంతరము నా నామం ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామము. చాలు. ఆయన జ్ఞాపకార్థ నామం ఏమిటి? నిరంతరము యుగములు ఉండేది జ్ఞాపకార్థ నామం ఏమిటంటే ఉన్నవాడును అనువాడును అన్న నామము. అంత మాత్రమే కాదు, అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును, అది ఆయన తరతరములకు అది ఆయన జ్ఞాపకార్థ నామము అని మోషేకు దేవుడు బయలుపరిచాడు. తర్వాత మోషే ఆయన పిలుపును అంగీకరించి రమ్ము అని దేవుడు చెప్తే మోషే ఆ పిలుపును అంగీకరించాడు. ఇశ్రాయేలు పెద్దలతో చర్చించాడు. దేవుడు మనుషుల మొదలు నుండి నన్ను మాట్లాడాడు. మనము ఐగుప్తీయులను విడిపించడానికి ఇశ్రాయేలును విడిపించడానికి ఐగుప్తు దేశమునకు వెళ్దాము. ఫరో ఎదుటకు వెళ్ళి 3 దినముల ప్రయాణం అంత దూరము మేము వెళ్ళి మా దేవుడిని సేవించి ఆరాధించాలి అని ఫరోకు చెప్దాం, ఇశ్రాయేలు ప్రజలకు చెప్దాం అని మోషే 18వ వచనం దాకా చర్చించినట్లుగా మనం చర్చించమని దేవుడి చేత బోధింపబడిన వాళ్ళుగా చూస్తున్నాం. అయితే 19వ వచనంలో మనం చూసినట్లయితే ఐగుప్తు రాజు మహాబలముతో మీ మీదకి వచ్చి మిమ్మల్ని పోనీయడని నేను ఎరుగుతుంచాను. మనం ఇక్కడ చూసినట్లయితే ఐగుప్తు రాజు అనగా ఎవరు? ఫరో మహాబలముతో మీ మీదకి వచ్చి మిమ్మల్ని పోనీయడు. ఇంతకు దేవుడు మోషే ఎందుకు పంపిస్తున్నాడు అంటే ఇశ్రాయేలీయులను విడిపించడానికి పంపిస్తున్నాడు. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే ఫరో మిమ్మల్ని సామాన్యముగా విడిపించడు, ఫరో మిమ్మల్ని పోనీయడు, తన మహాబలము చేత మీ మీదకి వస్తాడు అని దేవుడికి తెలుసు. ఆ మాటను మోషేకి దేవుడు చెప్తూ ఉన్నాడు. మోషే, నువ్వు వెళ్తున్నావు, నేను నిన్ను పంపిస్తూ ఉన్నాను, కానీ ఫరో ఇశ్రాయేలీయులను పోనివాడు, తన మహాబలం చేత మీ మీదకి వస్తాడు అని మోషేకు దేవుడు చెప్తున్నాడు. అయితే ఇప్పుడు మోషే దేవుని మాట విని ఇశ్రాయేలీయులకు వెళ్ళినా ఫరో వారిని పంపించడు అని దేవునికి తెలుసు. తర్వాత వచ్చిన రాయబడినది, కానీ నేను నా చెయ్యి చాపి ఐగుప్తు మధ్యను నేను చేయదలిచిన నా అద్భుతములన్నిటిని చూపి దాన్ని పాడు చేసేందుకు అటు తర్వాత అతడు మిమ్మల్ని పంపివేయను. మొదటిగా మనం చూసినప్పుడు మోషే ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి అతను ఇష్టపడలేదు, అతను యోగ్యుడు కాదు అని దేవుని ముందు పలికిన వాడిగా కనబడుతున్నాడు. ఎలా మనం చెప్పాలంటే భయపడుతున్న వాడుగా మోషే కనబడుతున్నాడు. అయితే దేవుడు మోషేకి ఏం చెప్తున్నాడంటే నువ్వు వెళ్ళిన కార్యము సులువు అయిపోతుందని దేవుడు చెప్పట్లేదు. మోషే ఎంతగా భయపడుతున్నాడో దేవుడు కూడా అంతగా భయపెడుతున్నట్లుగా మనం చూడవచ్చు. ఎందుకంటే నువ్వు చేయడానికి వెళ్తున్న కార్యము సులువైనది కాదు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలను విడిపించడం అంత తేలికైన పని కాదు. ఎందుకంటే మహాబలముతో ఫరో నీ మీదకు వస్తాడు, మిమ్మల్ని పోనీయడు అని దేవుడు మోషేకి ముందుగా చెప్తాడు. తర్వాత వచనంలో రాయబడింది, కానీ అంటే ఫరో మీ మీదకు వస్తాడు, మహాబలంతో వస్తాడు, మిమ్మల్ని పంపించడు, కానీ నువ్వు వెళ్ళాలి. నేను నిన్ను పిలిచాను కాబట్టి నువ్వు వెళ్ళాలి. ఫరో పంపించకపోయినా తన మహాబలముని నీ మీద చూపించినా నువ్వు వెళ్ళాలి అని దేవుడు పలుకుతున్నాడు. ఇప్పుడు మన భాగంలోకి మనం వచ్చినట్లయితే 8వ అధ్యాయం 20 వచనం. కాబట్టి యెహోవా మోషేతో నీవు ప్రొద్దున లేచి, ఇది మనకు వ్యాయామం చేద్దామా, కానీ నీవు లేచి ఫరో ఎదుట నిలువు. దేవుడు మోషేకి ఎలాంటి సిచ్యువేషన్ ఇచ్చాడంటే అది సాధ్యము కాని పని అని మోషే అనుకుంటూ ఉంటే దేవుడు అది అంత సులువైనది కాదని చెప్తూ ఉన్నాడు. కానీ నీవు లేచి వెళ్ళు, నువ్వు లేచి ఫరో ఎదుట నిలబడు, నువ్వు లేచి ఫరో సముఖమునకు వెళ్ళి ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్ళి నన్ను సేవించడానికి నా ప్రజలను పోనిమ్ము అని యెహోవా నాకు సెలవిచ్చాడు, కాబట్టి నువ్వు ఇశ్రాయేలును విడిపించు అని ధైర్యంగా చెప్పమంటున్నాడు. మనం మొదటిగా చెప్పుకున్నప్పుడు ఇది 5వ పిలుపుగా మనం చూస్తున్నాం. 5వసారి మోషేను ఫరో యొద్దకు పంపించాడు దేవుడు. అయితే 4 సార్లు
ఫరో ఎదుటకు మోషే వెళ్ళాడు. కానీ యెహోవా అతన్ని లేచి అనే పదం అక్కడ వాడలేదు. ఇక్కడ 5వదిగా ప్రత్యేకమైన పిలుపును మనం చూడవచ్చు. నీవు లేచి అంటే మోషే ఈ 4 సార్లు లేకుండా వెళ్ళాడని కాదు. ఇది ఒక ఆత్మీయమైన పిలుపు లేక ప్రత్యేకమైన పిలుపుగా మనము ధ్యానం చేయొచ్చు. మిగతా 4 సందర్భములలో మోషే వెళ్ళాడు, ఫరో ఎదుట నిలిచాడు, దేవుడు చెప్పమన్న మాట ప్రతి ఒక్కటి చెప్పాడు, తప్పుకోకుండా చెప్పాడు, చెప్పినట్లే జరిగింది. అయితే 5వసారి ప్రభు ఏమని చెప్తున్నాడంటే నీవు లేచి. ఈ 4 సార్లు మోషేకు వచ్చిన పిలుపు సాధారణమైన పిలుపు. అయితే 5వసారి వచ్చిన పిలుపు నీవు లేచి. ఎందుకు ఆయన లేవమన్నాడు అంటే అది మోషే తలపెట్టిన దేవుడు తలపెట్టిన కార్యము, మోషేకు అప్పగించిన కార్యము సులువైనది కాదు. ఎందుకంటే ఆత్మీయత ఎక్కువగా ఉండాలి, ఆత్మీయంగా స్థిరపడి ఉండాలి. మోషే ఫరో ఎదుట నుండి ఇశ్రాయేలు విడిపించబడాలంటే మోషే లేవాలి. ఏ విషయంలో మోషే లేవాలి అంటే మోషే మొదటిగా ఫరో ఎదుట నిలబడటానికి నేను అర్హుడని కాదు అన్నాడు. ఎందుకంటే తనకున్న భయమును బట్టి. అయితే ఇప్పుడు మోషే దేని నుండి లేవాలంటే భయమును జయించి మోషే ధైర్యంగా లేచి నిలబడమని దేవుడు సెలవిస్తున్నట్టుగా మనం చూడవచ్చు. మోషేని లేచి ఫరో ఎదుటకు వెళ్ళమన్నాడు. రిపీట్ గా 4 సార్లు మోషే ఏదైతే పలికాడో అదే మాటలు పలికాడు. కానీ వచ్చిన తెగులు వేరు. మనము ఈ 9 సందర్భంలో జ్ఞాపకం చేసినట్లయితే, క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే మోషే కేవలం వెళ్ళింది ఫరో దగ్గరకు మాత్రమే. ఇశ్రాయేలీయుల యొద్దకు మోషే అనేక సార్లు వెళ్ళలేదు. కేవలం ఫరో యొద్దకు వెళ్ళి ఫరోని హెచ్చరించి నువ్వు గనక ఆ కార్యము తలపెట్టకపోతే, ఇశ్రాయేలీయులను విడిపించకపోతే నీ మీదకి ఈ తెగులు వస్తుంది అని దేవుడు క్షమించిన మోషే హెచ్చరించిన వాడుగా మనకు కనబడుతుంది. అక్కడ మనం చూడవచ్చు 20వ వచనం మరలా చేద్దాం. కాబట్టి యెహోవా మోషేతో నీవు ప్రొద్దున లేచి ఫరో ఎదుట నిలువుము, ఇదిగో అతని ఏటి ఎదుట పోవుము, నీవు అతన్ని చూచి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిము, నీవు నా ప్రజలను పోని అని ఎడలా చూడుము, నేను నీ మీదకి, నీ సేవకుల మీదకి, నీ ప్రజల మీదకి, నీ ఇళ్లలోనికి ఈగల గుంపులు పంపేస్తాను. ఇక్కడ మనం చూసినట్లయితే మోషే 9 సార్లు చెప్పిన మాట ఏమిటంటే నన్ను సేవించుటకు నా ప్రజలను పోని. ఒకవేళ నువ్వు నా ప్రజలు ఇశ్రాయేలును పోనివ్వకపోతే నీకు సంభవించేది ఇది, నీ ఇంటి వారికి, నీ కుటుంబస్తులకు, నీ దేశం వారికి, ఐగుప్తు దేశానికి సంభవించేది ఇది, ఈ తెగులు మీకు సంభవిస్తుంది అని మోషే చెప్పాడు. అంత మాత్రమే కాదు, తర్వాత మనం చూసినట్లయితే ఐగుప్తీయుల ఇళ్లను, వారున్న ప్రదేశము ఈగల గుంపులతో నిండి ఉండును, మరియు భూలోకంలో నేనే యెహోవాను అని నీవు తెలుసుకున్నట్లు ఆ దినమున నేను నా ప్రజలను నివసించుచున్న గోషేను దేశమును వినాయించెదను, అక్కడ ఈగల గుంపులు ఉండవు. అయితే మోషే చేత దేవుడు ఎంత గొప్ప కార్యం చేయించాడంటే, ఎంత గొప్ప మాటలు పలికించాడంటే, ఇశ్రాయేలు ప్రజలను నీవు విడిపించకపోతే నీ దేశానికి హాని కలుగుతుంది, నీ కుటుంబానికి హాని కలుగుతుంది, నీ కుటుంబం మీదకు, నీ దేశంలో ఈగల గుంపు వస్తుంది. కానీ ఇశ్రాయేలీయులు నివసించుచున్న గోషేను దేశము తప్ప, గోషేను దేశంలో మాత్రము ఈగల గుంపు రాదు. గోషేను దేశము లేక ఇశ్రాయేలీయులు నివసిస్తున్న ప్రాంగణంలో ఏ తెగులు రాదు. కేవలము ఫరో ఎదుట మాత్రమే మోషే నిలిచాడు. కానీ ఇశ్రాయేలీయులు దేవుడు చేస్తున్న కార్యములు చూస్తున్న వారిగా మనకు కనబడుతున్నాడు. అయితే మన అంశంలోకి తిరిగి వచ్చినట్లయితే 20వ వచనంలో నీవు లేచి, మోషేను దేవుడు లేచి వెళ్ళమన్నాడు. మొదటిగా మోషేను రమ్మని పిలిచాడు. అప్పుడు అభ్యర్థన తెలిపిన వాడిని మనం కనబడుతున్నాడు మోషే. అయితే రమ్ము అని పిలిచిన తర్వాత ఆయన పిలుపుకు లోబడి మోషే ధైర్యముగా వెళ్ళాడు. అది కష్టమైన పని అని తెలిసిన ధైర్యంగా ముందుకు వెళ్ళిన వాళ్ళగా కనబడుతున్నాడు. అయితే రెండవదిగా స్పెషల్ కాల్ లేక ప్రత్యేకమైన పిలుపు, నీవు లెమ్ము అని పిలుపు వచ్చినప్పుడు మోషే ఎటువంటి ఆటంకములు చెప్పిన వాడిగా లేడు, ఎటువంటి సాకులు చెప్పిన వాడిగా లేడు. అక్కడ మనం చూసినట్లయితే 23వ వచనం ఆఖరిలో యెహోవా అలాగ చేశాను. మనం పైన 23వ వచనం ఆటలో యెహోవా కలిగించినట్లు నీవు చెప్పవాలని నేను యెహోవా అలాగ చేశాను. అయితే దేవుడు చెప్పకుండా ఏ పని చేయడు కాబట్టి మోషేని చెప్పమని ఆజ్ఞాపించారు. మోషే చెప్పాడు, ఫరో విడిపించలేదు. కాబట్టి యెహోవా అలాగ చేశాను. దేవుడు మోషేను లేచి వెళ్ళమన్నాడు. మోషే లేచి వెళ్ళాడు.
లేచి వెళ్ళి యెహోవా ఏదైతే తనకు సెలవిచ్చాడో, ఏ మాటలైతే చెప్పాడో అదే మరలా ఫరోకి చెప్పాడు. ఫరో దాన్ని లక్ష్య పెట్టలేదు కాబట్టి తెగులు ఫరో ఇంటి మీదకి, ఐగుప్తు దేశం మీదకి వచ్చినట్లుగా మనం చూడవచ్చు. తర్వాత మనం చూసినట్లయితే 6వ పిలుపులో మరలా దేవుడు నీవు లేచి అనే పదమును వాడలేదు. నీవు లేచి అనే పదమును వాడలేదు. 7వ పిలుపులో మనం చూసినట్లయితే 9వ అధ్యాయం 10లో వచ్చింది. తర్వాత యెహోవా మోషేతో ఇట్లనెను, హెబ్రీయుల దేవుడైన యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, నీవు తెల్లవారగానే లేచిపోయి. చాలు. మనము ఇలా ధ్యానం చేసినట్లయితే ఐదవసారి ప్రత్యేకమైన పిలుపుని పొందిన మోషే లేచి వెళ్ళాడు. ప్రభు లేచి వెళ్ళమంటే లేచి వెళ్ళాడు. 6వసారి లేచి వెళ్ళినా కూడా ఎటువంటి ప్రయోజనం లేదు అని, లేచి వెళ్ళినా జరిగినది అదే. 4 సార్లు ఫరో ఎటువంటి మనసు మార్చుకోలేదు, ఫరో వినిపించుకోలేదు. తెగులు వచ్చింది, మరలా క్షమించమని ప్రాధాయపడ్డాడు. నేను దేవుడికి ప్రార్థించాను, దేవుడు తెగులు తొలగించిన తర్వాత అతని మనసు కఠినపరచబడింది. 5వసారి నేను లేచి వెళ్ళాను. లేచి వెళ్ళిన ఫరో మనసు కఠినముగానే ఉంది. ఫరో దేవుని మాట వినలేదు, తెగులు వచ్చింది, తర్వాత క్షమాపణ కోరాడు. క్షమించబడిన తర్వాత మనసు కఠినపరచబడింది. నేను లేచి వెళ్ళిన ప్రయోజనము లేదు అని ఒకవేళ మోషే నిరసించాడేమో, లేక మోషే అధైర్యపడి సహజంగా ఉన్నాడేమో. అందుకే 7వసారి లేచి పొమ్ము, నువ్వు లేచి వెళ్ళము అని దేవుడు చెప్పాడు. దేవుడు మొదటిగా చెప్పినట్లుగా ఫరో బలముతో నీ మీదకి వస్తాడని చెప్పాడు. ఫరో అంత సామాన్యంగా ఇశ్రాయేలును విడిపించాడని చెప్పాడు. అలాగే దేవుడు ఎలాగైతే చెప్పాడో అలాగే 4 సార్లు విడిపించలేదు. 5వసారి లేచి వెళ్ళమన్నాడు. లేచి వెళ్ళిన వచ్చిన ఫలితం అదే. 6వసారి మోషే సామాన్యంగా వెళ్ళాడు. మరలా ఈ కార్యము జరగదన్న ఉద్దేశంతోనే వెళ్ళాడేమో మోషే. అందుకే 7వసారి మోషే నువ్వు అధైర్యపడకు, నీవు తెల్లవారగానే లేచిపోయి, లేక నీవు లేచి మరలా ఫరో ఎదుట నిలువు, మరలా ఫరో ఎదుట నిలువు. 2వసారి మోషేకి పిలుపు వచ్చింది, నీవు లేచి. అయితే మోషే దేని నిమిత్తము లేవాలి అంటే ఇశ్రాయేలును విడిపించడానికి మోషే లేవాలి. ఇశ్రాయేలును విడిపించి దేవుడిని సేవించడానికి వారిని తోడుకొని పోయి కనాను దేశంలో వారికి స్వాస్థ్యమును ఇవ్వడానికి మోషే లేవాలి. కాబట్టి మోషే 5వసారి లేచాడు. 6వసారి అవిశ్వాసిగా మార్చబడ్డాడు. 7వసారి మరలా లేచి కనబడుతున్నాడు. అయితే 2వ పిలుపును గైకొనిన మోషే, 2వసారి మరలా పిలుపును పొందిన మోషే ఈసారి అవిశ్వాసాన్ని తను ప్రదర్శించలేదు. తను అలాగే లేచి ఫరో మరలా 2 మార్లు నడిపించబడిన వాళ్ళగా కనబడుతున్నాడు. 6వసారి ఫరో అవిశ్వాసాన్ని చూపించిన, 7వసారి మరలా దేవుని చేత హెచ్చరించబడి దేవుని చేత నీవు లేచి అని ప్రత్యేకమైన పిలుపును పొందిన వాడే మరలా ఫరో ఎదుటకు 2 మార్లు నడిపించబడ్డాడు. ఫరో ఎదుటకు 2 మార్ల తర్వాత నడిపించబడిన వచ్చిన ఫలితము కేవలం శూన్యమే. ఫరో హృదయం కఠినపరచబడుతూ వస్తుంది. అయితే మూడవసారి మోషే అదే ధైర్యంతో నువ్వు లేచి వెళ్ళమని చెప్పిన పిలుపును పట్టుకొని, దేవా నువ్వు లేచి వెళ్తున్నావు కాబట్టి నేను లేచి వెళ్తున్నాను, నేను ఆత్మీయముగా లేచి వెళ్తున్నాను కాబట్టి నువ్వు కార్యము సఫలం చేయమని విశ్వాసముతో మోషే వెళ్ళినట్టున్నాడు. దానికి తగిన ఫలితం ఏమిటంటే, దానికి పొందిన ఫలితము ఏమిటంటే రండి నిర్గమకాండము 12వ అధ్యాయం 31వ వచనం. 12వ అధ్యాయం 31వ వచనం. ఆ రాత్రి వేళ ఫరో మోషే అహరోనును పిలిపించి వారితో, మీరును ఇశ్రాయేలీయులను లేచి నా ప్రజల మధ్య నుండి బయలుదేరి మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించండి. మోషే 2 మార్లు హెచ్చరించబడి లేచి ఆత్మీయముగా బయలుదేరి మోషే లేచి వెళ్ళడాన్ని బట్టి, మోషే లేచి ఫరో ఎదుట నిలవడాన్ని బట్టి, అవిశ్వాసమును ప్రదర్శించకుండా విశ్వాసంతో మోషే వెళ్ళడాన్ని బట్టి ఇప్పుడు ఇశ్రాయేలీయులను మోషే లేవనెత్తిన వాడుగా మనకు కనబడుతున్నాడు. ఇశ్రాయేలీయులను విడిపించాడు. అంత మాత్రమే కాదు, మోషేకు వచ్చిన పిలుపు ఇశ్రాయేలీయులకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మోషేను దేవుడు లేచి వెళ్ళమన్నాడు, ఆత్మీయంగా లేచి వెళ్ళమన్నాడు. మోషే లేచి వెళ్ళడాన్ని బట్టి, మోషే లేచి ఫరో ఎదుట నిలవబడడాన్ని బట్టి ఇప్పుడు
మోషే, అహరోనులు, ఇశ్రాయేలీయులు అందరూ లేచి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ఐగుప్తు లోకమునకు సూచన అని మనకు తెలుసు, అయితే మోషే, అహరోనులు, ఇశ్రాయేలీయులు అందరూ లేచి ఐగుప్తు నుండి బయటకు వచ్చిన వారుగా కనబడుతున్నారు. ఐగుప్తు అనగా లోకంలో నుండి లేచి వారు బయటకు వచ్చిన వారుగా మనకు కనబడుతున్నారు. మోషే లేవడాన్ని బట్టి ఇశ్రాయేలు ప్రజలు లేచారు. అంత మాత్రమే కాదు, అబ్రహాము లేవడాన్ని బట్టి వాగ్దానం చేయబడిన కనాను దేశంలో ఇశ్రాయేలీయులు చేర్చబడటానికి మూల కారకుడయ్యాడు. సౌలు లేవడాన్ని బట్టి పౌలుగా మార్చబడ్డాడు. సౌలు లేవడాన్ని బట్టి 14 సంఘములను నిర్మించిన వాడుగా కనబడుతున్నాడు. ఏలియా లేవడాన్ని బట్టి ఎలీషా వంటి 7వ ఆత్మ కలిగిన మనుషుని దేవుడి కోసం సంపాదించిన వాడుగా కనబడుతున్నాడు. అంత మాత్రమే కాదు, హన్న లేచి దేవుని మందిరంలో ఆత్మను కుమ్మరించినట్టుగా మనం చూస్తున్నాం. ఆత్మను కుమ్మరించింది హన్న, దేవుని మందిరంలో ఆత్మను కుమ్మరించింది. రండి ఆ మాటను కూడా మనం చూద్దాం. సమూయేలు రాసిన మొదటి గ్రంథం, మొదటి అధ్యాయం 9వ వచనం. వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకున్న తర్వాత హన్న లేచి, తర్వాత 15వ వచనం ఆఖరిలో, నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. హన్న లేచింది, తన ఆత్మను దేవుని మందిరంలో కుమ్మరించింది. దాని ద్వారా ఫలితం ఏమొచ్చిందో తెలుసా? గొప్ప సేవకులను ఆమె దేవుని కొరకు అప్పగించినట్టుగా మనకు కనబడుతున్నాడు. హన్న ప్రార్థన వలన, హన్న తన ఆత్మను కుమ్మరించడాన్ని బట్టి గొప్ప సేవకుడు ఆమె నుండి వచ్చిన వాడుగా కనబడుతున్నాడు. ఆమె ప్రార్థన ఫలితం ఎలా ఉన్నదంటే సమూయేలు నడుచుకుంటూ వస్తుంటే దూరం నుండి ఆ గ్రామస్తులు చూసి, దైవజనుడా నువ్వు క్షేమంగానే వచ్చుచున్నావా అని సమూయేలుకు ఎదురు వెళ్ళారు. దానికి కారణం ఎవరంటే హన్న అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే హన్న లేచి ఆత్మను కుమ్మరించి ప్రార్థన చేసింది, లేచి ఆత్మతో ప్రార్థన చేసింది, తన ఆత్మను కుమ్మరించింది. కాబట్టి సమూయేలు వంటి గొప్ప ప్రవర్తన దేవుడు ఆమె నుండి కలిగించిన వాడు కనబడుతున్నాడు. సమూయేలు వంటి గొప్ప ప్రవర్తకు ఆమె జన్మనిచ్చింది. సమూయేలు యొక్క ఆత్మీయ స్థితి అంతా ఇంత కాదు, ప్రజలందరినీ ఒలికించిన ఆత్మీయుడిగా సమూయేలు కనబడుతున్నాడు. అయితే ఈరోజు రాత్రి దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్న విషయం ఏమిటంటే, మోషేకు ఏ పిలుపైతే వచ్చిందో కాగా రమ్ము. మోషేను ఇశ్రాయేలీయులను విడిపించడానికి దేవుడు పిలిచాడు. అయితే ఇక్కడ కూర్చుని ఉన్న మనమందరం రమ్ము అనే పిలుపు ద్వారా నడిపించబడి ఇక్కడ కూర్చున్న వారిని. ఎందుకంటే ఇక్కడ కూర్చున్న మనందరూ రక్షణలోకి నడిపించబడిన వారి, రక్షణ అనుభవంలో ఉన్నవారే. అయితే మనకు రమ్ము అనే పిలుపు వచ్చింది. మనం ఎన్నిమితో పిలువబడతాం అంటే, పాపములో ఉన్న వారిని, పాప భూమిలో కొట్టిమిట్లాడుతున్న వారిని లేవనెత్తడానికి, రక్షించడానికి మనం పిలువబడ్డాము. వాగ్దానం చేయబడిన దేశంలో ఇశ్రాయేలును నడిపించడానికి మోషే పిలువబడితే, పరలోక రాజ్యంలో అనేక ఆత్మను రక్షించడానికి మనం పిలువబడతాము. దేవుడు మోషేకు ముందే చెప్పాడు, ఫరో మహాబలముతో మీ మీదకు వస్తాడని చెప్పాడు, మిమ్మల్ని పోనివ్వడని చెప్పాడు. అలాగే అపవాది మహాబలముతో మన మీదకు వస్తాడు. తన అనుచరులు లేక పాపంలో ఉన్న వారిని విడిపించడానికి ఏమాత్రము అపవాది అంగీకరించడు. అయితే ప్రభు అంటున్న మాట ఏంటో తెలుసా? నేను నీకు తోడుగాను, కానీ నీవు లేచి అన్నవలే ఆత్మను కుమ్మరించు. నీవు లేచి ఫరో ఎదుట మోషే ఎలా నిలువబడ్డాడో అలా ఫరో ఎదుట మోషే ఎలా నిలువబడి ఫరోకు ధైర్యంగా ప్రశ్నిస్తున్నాడు, నువ్వు నా ప్రజలను పోనివు, ఆయనను ఆరాధించడానికి ఇశ్రాయేలును పోనివు, లేకపోతే నీ ఇంటి మీదకు ఈ తెగులు వస్తుంది, నీ ఐగుప్తు దేశంలో మీదకు ఈ తెగులు వస్తుంది అని ధైర్యంగా ఎలాగైతే మోషే పలికాడో అలాగే నువ్వు నేను పలకాలి. అలాగే సువార్తను మనం ప్రకటించాలి. పాపంలో ఉన్న వారికి సువార్తను ప్రకటించాలి. ఇందాక మనం ధ్యానం చేసినప్పుడు ఫరో యొద్దకు మాత్రమే మోషే వెళ్ళినట్లుగా కనబడుతున్నాడు, కానీ ఇశ్రాయేలు యొద్దకు మోషే వెళ్ళిన వాడుగా కనబడట్లేదు. అయితే ఫరో అపవాదికను మనం చూసుకుంటున్నట్లయితే కేవలము మోషే ఫరోకి మాత్రమే హెచ్చరిక చేస్తున్న వాడిగా కనబడుతున్నాడు. దాన్ని మనం ఇలా జ్ఞాపకం చేసుకున్నట్లయితే కేవలము హన్న ఎలాగైతే తన ఆత్మను కుమ్మరించి ప్రార్థన చేసిందో అలా నువ్వు ఆత్మను కుమ్మరించి ప్రార్థన చేస్తే పాపములో ఉన్నవారిని లేక ఇశ్రాయేలీయులు ఎలాగైతే శ్రమలలో ఉన్నారో, బానిసత్వంలో ఉన్నారో, అలా పాపం అనే బానిసత్వంలో ఉన్నవారు ఆటోమేటిక్గా దేవుని దగ్గరకు నడిపించబడతారు. ఎందుకంటే
మోషే ఇశ్రాయేలీయులకు బోధించలేదు. మోషే ఇశ్రాయేలీయుల యుద్ధకు వెళ్ళలేదు. కేవలం ఫరో యుద్ధకు వెళ్ళాడు. ఫరో ఎదుట దేవుడు చేస్తున్న కార్యాలు చెప్పాడు. అలాగే కేవలము మనము దేవుని సన్నిధానం దగ్గరికి మాత్రమే వచ్చి మన ఆత్మను కుమ్మరిస్తే దేవుడు వారిని నడిపిస్తాడు. కొన్ని ఆత్మలను రక్షించడానికి దేవుడు సహాయం చేస్తాడు. అంత మాత్రమే కాదు, అబ్రహాము లేవడాన్ని బట్టి ఇశ్రాయేలీయులందరూ కనాను దేశంలోకి నడిపించబడ్డారు. ఎందుకంటే అబ్రహాము తన దేశమును విడిచి దేవుడు చూపించిన వైపు వెళ్ళమని చెప్తే వెంటనే లేచి వెళ్ళాడు అబ్రహాము. దేవుడు ఎటు వెళ్ళమన్నాడు అంటే అటే వెళ్ళాడు. నీకు ఒక దేశము నేను ఇస్తాను అబ్రహాము అని చెప్పాడు. అతని కుమారులు, అతని వారసులైన ఇశ్రాయేలుకు దేవుడు కనానును అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. అంటే అబ్రహాము లేవడాన్ని బట్టి ఇశ్రాయేలీయులు కనానులోకి చేర్చబడ్డారు. మోషే లేవడాన్ని బట్టి ఇశ్రాయేలీయులు విడిపించబడ్డారు. అంత మాత్రమే కాదు, సౌలు దగ్గర కూడా మనం చూసినట్లయితే అపోస్తల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం లేక 5వ వచనం నుంచి చూద్దాం. ప్రభువా నీవెవడవని అతడు అడగగా ఆయన నీవు హింసించుచున్న యేసును లేచి పట్టణంలోనికి వెళ్ళుము. ఇక్కడ సౌలు కూడా అదే పిలుపు దేవుడు ఇస్తూ ఉన్నాడు. లేచి పట్టణంలోనికి వెళ్ళుము. అయితే ఈ మాటకు లోబడిన వాడుగా మనం చూస్తున్నాం. పట్టణంలోనికి లేచి సౌలు నడిపించబడ్డాడు. సౌలు లేచి వెళ్ళడాన్ని బట్టి అనేక సంఘములు స్థాపించిన వాడుగా కనబడుతున్నాడు. సౌలు లేచి వెళ్ళడాన్ని బట్టి మంచి పోరాడిన వాడుగా మనకు కనబడుతున్నాడు. సౌలు లేచి వెళ్ళడాన్ని బట్టి అనేకులను రక్షించిన వాడుగా మనకు కనబడుతున్నాడు. అయితే కేవలం మనం చేయవలసింది లేచి మన ఆత్మను కుమ్మరించాలి, లేచి సువార్తను ప్రకటించాలి. లేచి ప్రార్థన చేయడం అంటే మనం కూర్చున్న స్థలం నుండి లేచి నిలబడి ప్రార్థన చేయడం కాదు. హన్న ఆత్మను ఎలాగైతే కుమ్మరించిందో, ఆత్మ వేదనతో ఎలాగైతే ప్రార్థన చేసిందో అలాగున మనము ప్రార్థన చేస్తే బహుశా మనం చెప్పలేము సమూయేలు ఎంత గొప్ప ప్రవక్తగా మార్చబడ్డాడు అన్న ప్రార్థన ద్వారా, మన ప్రార్థన ద్వారా ఎంతమంది ప్రవక్తలుగా మార్చబడతారు, ఎంతమంది సేవకులుగా మార్చబడతారు మనం చెప్పలేము. మనము ఈనాడు ఇక్కడ కూర్చోవడానికి మన వెనుక ఒకరి ప్రార్థన తప్పనిసరిగా ఉన్నది. వారు లేచి ఆత్మను కుమ్మరించారు కాబట్టి మనం ఇక్కడ కూర్చున్నాం. అయితే ఇక్కడ కూర్చున్న మన బాధ్యత ఏమిటంటే లేచి ఆత్మను కుమ్మరిస్తే మనకంటే గొప్ప విశ్వాసులు, మనకంటే గొప్పవారు ఆత్మీయంగా ఎక్కువగా బలపడుతూ వారు దేవునిలో ఎక్కువగా ఎదుగుతున్న వారు మనం సంపాదించవచ్చు దేవుని కోసం. అయితే కేవలం మనం చేయవలసింది విజ్ఞాపన కొడుకులో మనందరము కూడి ఉన్నాం. మనందరము లేచి మన ఆత్మను కుమ్మరిద్దాము. మన ఆత్మను దేవుని సంఘంలో కుమ్మరించి నిజముగా ప్రార్థన చేస్తే, నిజముగా వారి రక్షణ నిమిత్తం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు అనేక ఆత్మను రక్షిస్తాడు. లేచి ప్రార్థన చేయడం అంటే కేవలం విశ్వాసముతో ప్రార్థన చేయడం. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచు. అలాగే విశ్వాసంతో ప్రార్థన చేద్దాం, అనేక ఆత్మను రక్షిద్దాం. అంత మాత్రమే కాదు, ఇంకొక విషయాన్ని మనం చూసినట్లయితే అనేక మంది స్వార్థ చెప్పడానికి చెప్పే ఆటంకాలు ఏమిటంటే, చూడండి, నాకు సువార్త చెప్పడం రాదు, లేక నాకు నా మాట సరిగా ఉండదు, నేను చెప్పలేను అని అనేక మంది సాకులు చెప్తూ ఉంటారు. మనం చూసినట్లయితే నిర్గమాకాండము 4వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు మోషే, ప్రభువా ఇంతకు మునుపైనను నీవు నీ దాసులతో మాట్లాడినప్పటి నుండి నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యమును నాలుక మాంద్యమును గలవాలని యెహోవాతో చెప్పాను. మోషే మరలా రెండోసారి చెప్పినట్లే మనం చూడవచ్చు. మోషే నేను మాటకారిని కాదయా, నాకు మాట్లాడడం చేత కాదు. ఒకవేళ నేను ఇశ్రాయేలు మీద కోపగించుకుంటే వారు నా మాట వినకుండా వెళ్ళిపోవచ్చు. కాబట్టి నువ్వు వేరే వారిని చూసుకోమని 12వ వచనంలో చెప్తాడు. కాబట్టి నేను నీ నోటికి తోడేం లేదు, నువ్వేమి పలుకోవాల్సింది నీకు బోధించిన అతనితో చెప్పాను. అందుకు అతడు, అయ్యో ప్రభువా, నువ్వు పంపదలసిన వారిని పంపు. మోషే నేను నోటి మానవం కలిగిన వాళ్ళను, నాకు మాట సరిగా రాదు, నేను ఎలాగ మాట్లాడాలో నాకు తెలియదు అని, నేను మాటకారిని కాదు అని దేవుడితో చెప్తే దేవుడు 11వ వచనంలో ఏమంటాడంటే,
మానవులకు నోరిచ్చిన వాడెవరు? మోగవాని నేను, చెవిటివాని నేను, దృష్టి గలవాని నేను, గుడ్డివాని నేను, పుట్టించిన వాడెవరు? యెహోవానైన నేనే కదా అని ప్రభువు పలుకుతున్నాడు. అయితే మనము ఒకవేళ ఈ సాకును చెప్తూ లేక నాకు ప్రార్థించడం రాదు అని చెప్తూ ఉంటే దేవుడు మనల్ని హెచ్చరిస్తున్న విషయం ఒకటే, నేను నీ నోటికి తోడుగా ఉంటాను. 12వ వచనంలో అదే కదా చెప్పింది. కాబట్టి వెళ్ళు, నేను నీ నోటికి తోడయ్యలేదు, నీవేమి పలుకోవలసిందో నీకు బోధించదని అతనితో చెప్పాను. మోషే, నువ్వు వెళ్ళు, నోరిచ్చినది నేనే కదా, మానవులకు నోరిచ్చినది నేనే కాదా, నేను నీ నోటికి తోడుగా ఉంటాను, నువ్వేమి పలకాలో సమయస్ఫూర్తిని నేను నీకు అనుగ్రహిస్తాను, కాబట్టి వెళ్ళు అని మోషేతో చెప్పాడు. కాబట్టి లక్షలాది మంది ఇశ్రాయేలీయులను మోషే నడిపించాడు. నోటి మానవం కలిగినటువంటి వాడైనా సరే మోషే ధైర్యంగా మాట్లాడాడు. ఫరో ఎదుటికి 9 సార్లు వెళ్ళాడు, 10వ విజయాన్ని పొందాడు. అలాగే మనము కూడా ఆ సాకుని చెప్పకుండా, నాకు ప్రార్థించడం రాదని చెప్పకుండా, ఆత్మను కుమ్మరిస్తే, లేచి విశ్వాసంతో ప్రార్థన చేస్తే అనేక అద్భుత కార్యాలు మన సంఘంలో మనం చూడవచ్చు. అయితే దేవుడు ఈ వాక్యం దీవించుకున్నాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ కూడా మీరు నొక్కండి. అప్పుడు మాత్రమే మేము అప్లోడ్ చేసే ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.